ఉంచే అభ్యాసాన్ని చేస్తూ ఉంటే, అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇక దాని మీదే ఉండాలి. ఇది చాలా ప్రత్యేకమైనదండి. మనం అనుకుంటాం కానీ మన మనసు నిలవదు. వెళ్ళిపోతూ ఉంటది. వెళ్ళిపోకుండా శ్వాస మీదే ఉంచగలిగితే అదే విధంగా మనకి ఆ శ్వాసతోనే మనం ప్రయాణం చేస్తూ ఉంటే, శ్వాస మీద మనం అభ్యాసం చేస్తూ ఉంటే, ఎప్పుడో ఒక సమయంలో, ఏదో ఒక సమయంలో మనకి ఒక అద్భుతమైన ఆనందం అనేది కలుగుతుంది. అంటే మీ మన చైతన్య స్థాయిలో మనం ఉంటాము. అసలైన మన చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్య స్థాయిలో ఉంటాము. అది అని మనకి ఎరుక వస్తుంది. మనం గమనిస్తూ, 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 గమనిస్తూ ఉంటే, ఎప్పుడో ఏదో ఒక సమయంలో ఆ విరామ సమయంలో మీకు ఒక అద్భుతమైన ఆ ప్రజ్ఞ మీలో వెలుగుతుంది. ప్రజ్ఞ అంటే మన లోపల ఉన్న ఆ దివ్యత్వాన్ని మీరు స్పృశించగలుగుతారు. మనలో ఉన్న ఆ దివ్యత్వాన్ని మనం స్పందనతో మీరు తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారన్నమాట. సో, కాబట్టి ఈ ఈ ప్రపంచం మొత్తం మీద ఈ మీ ధ్యాన పరిధికి బయటే ఉండిపోతున్నాం. సహజంగా ఏం జరుగుతుందంటే, మనం అందరం బయట ఉంటున్నాం గానీ, మన లోపలికి ప్రవేశించట్లా. మన లోపల ఇంత ఇంత టెక్నాలజీ, ఇంత అద్భుతమైన ఆ దివ్యత్వం ఉన్నదన్న విషయాన్ని మరిచి, మనం ఎంతసేపు బయటే, బయటే చూస్తున్నాం. సో, కాబట్టి శ్వాస బయటకి వెళ్తున్న శ్వాస ఇదే మీ ప్రపంచం అయిపోతుంది. బయట ఎప్పుడైతే మనం గమనిస్తుంటాం, బయట వ్యవహారాలతో ఉంటే అదే మనం నిజమనుకుంటాం. కానీ దాన్ని దాటి మీరు అంతర్ ప్రపంచంలోకెళ్ళినప్పుడే, మీ చైతన్య స్రవంతిలోకి మీరు వెళ్ళినప్పుడే, మీ అద్భుతమైన దివ్యత్వాన్ని మీరు స్పృశించగలుగుతారు అని చెప్తున్నారు. అలా ఎప్పుడైతే మీరు చేస్తూ ఆ 2 శ్వాసల మధ్య ఉన్న విరామాన్ని, ఆ 2 బిందువుల మధ్య ఉన్న విరామాన్ని మీరు ఎప్పుడైతే గ్రహించగలుగుతారో, అప్పుడు మీలో ఒక ప్రజ్ఞ ఉదయిస్తుంది. మీలో ఆ దివ్యత్వపు ఆనందాన్ని మీరు అనుభూతి చెందుతారు అంటున్నారన్నమాట. అది ఎప్పుడు అన్నది మనకేం తెలీదు. ఎప్పుడొస్తుంది ఏంటన్నది తెలీదు. మనం ఎంత శ్రద్ధతో, ఎంత ఆహ్, దానిపై శ్రద్ధతో చేస్తూ ఉంటామో, అంత సమయంతో మనం ఉంటామో, అప్పుడు ఏదో ఒక సమయంలో రావచ్చు. అది ఏ సమయం ఎప్పుడవుతుందంటే, వారి వారి జన్మ సంస్కారాలను బట్టి ఉంటుందన్నది విషయం తెలుసుకోవాలి మనం. సో, కాబట్టి ఎప్పుడైతే మీకు శ్వాస లేని స్థితి అంటే శ్వాస లేని స్థితి అంటే శ్వాస లేకపోతే మనం ఉండం గదా! శ్వాస లేని స్థితి అంటే ఏంటంటే శ్వాస చాలా సూక్ష్మం అయిపోతుంది. మనకిప్పుడు తీసుకోవడం అనేది తెలుస్తుంది గదా! కానీ ఎప్పుడో ఆ సూక్ష్మ స్థితి అసలు ఉందా? లేదా? అన్న స్థితిని మీరు అనుభూతి చెందుతారు. బహుశా కొంతకాలం నుంచి సాధన చేసిన వాళ్ళకైతే ఈ విషయాలు తెలుస్తా ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం టైం పట్టొచ్చు. అలా చేస్తున్న సమయంలోనే అసలు ఆగిపోయింది శ్వాస అనే అనుభూతి కలుగుతుంది. అలాంటి అనుభూతి కలిగినప్పుడు మనకి ఆ స్థితిని మీరు పూర్తిగా ఆ పరమ ప్రాప్తం లభిస్తుంది. అంటే పరమానంద స్థితి లభిస్తుంది అంటున్నారు. ఇంకోటేంటంటే ఇది అంటే ఇప్పుడు మనం శ్వాస తీసుకున్నప్పుడు స్వల్ప విరామం అంటున్నాం. తీసుకొని బయటకొచ్చిన తర్వాత మరలా వెనక్కి తిరుగుతాం. శ్వాస తీసుకొని లోపలికొస్తుంది. మరలా తీసుకొని బయటకు వదిలేసినప్పుడు, బయటకు వదిలేసిన అందుకనే చూడండి ముక్కు దగ్గర నుంచి మనకి శ్వాస వదిలేసినప్పుడు మీరు గమనించుకుంటే ఇక్కడ ఒక దశాంగుళం అంటే 10 అంగుళాల వరకు వస్తుందనమాట. ఆ వదిలేసిన శ్వాస. అక్కడి నుంచి మళ్ళా తిరుగుతుంది. ఇది మనకి మంత్రపుష్పంలో కూడా ఉంటుంది. జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. అప్పుడు ఇక్కడి నుంచి మనం బయలుదేరేటప్పుడు ఒక విరామం ఉంటుంది. ఆ విరామాన్ని కూడా మీరు గమనించగలగాలి. అది చాలా స్వల్పంగా ఉంటుంది. చాలా స్వల్ప తారతమ్యంతో ఉంటుంది. ఏంటంటే ఆ 2 శ్వాసల మధ్య ఉన్న విరామాన్ని గురించి కాక, వెనుదిరిగి మళ్లింపు గురించి ఈ 2 శ్వాసల మధ్య కూడా సమాంతర రేఖలుగా ఉండవు. ఇదేంటంటే మనం ఇప్పుడేమనుకుంటామంటే మన శ్వాస లోపలికి తీసుకొని వదిలేస్తూ ఉంటాం. ఇలా తీసుకొని రౌండ్ అప్ జరుగుతూ ఉంటుంది గదండీ! శ్వాస తీసుకుంటాం లోపలికి, బయటకి వదిలేస్తాం, మళ్ళా తీసుకుంటూ ఉంటాం. ఏమవుతుంది ఒక సర్క్యులాకారంగా అని అవుతుంది. కాబట్టి 2 శ్వాసలు సమాంతర రేఖలుగా ఉండవు. ఎక్కడా కలుసుకోవు. ఇవెక్కడా కలుసుకోవు. ఇలా తిరుగుతూనే ఉంటాయి. రొటీన్‌గా శ్వాస లోపలికి ఎళ్తూ బయటకొస్తూ ఉంటుంది. అలా త జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనం తీసుకోవడం ఒకటి, లోపలికి తీసుకునేదోటి, బయట తీసుకునేదోటి 2 శ్వాసలు కావు. ఉన్నది ఒకటే శ్వాస. తీసుకోవడం, వదలటం అనేది కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. ఏ శ్వాస లోపలికొస్తుందో ఆ శ్వాసే బయటికెళ్తుంది. ఏదైతే మనం తీసుకుంటున్నామో అదే మన బయటకొస్తుంది. కాబట్టి ఈ శ్వాసకు ఓ మళ్లింపు ఉండి తీరుతుంది. అంటే లోపలికి వెళ్ళి, మళ్ళా మళ్లింపు జరుగుతుంది. మళ్ళా బయటకొస్తుంది. మళ్ళా మళ్లింపు జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు అది ఒకటే శ్వాస మళ్లింపు జరుగుతూ ఉంటది. వెనుదిరగటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి లోపలికి వచ్చిన శ్వాసే బయటికి వెళ్ళి, ఆ శ్వాస అయ్యే ఏదో ఒక బిందువు తప్పకుండా ఉండి తీరాలి.
సో ఎక్కడైతే ప్రారంభమవుతో, ఎక్కడైతే ఎండ్ అవుతుందో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనుదిరుగుతుంది. అక్కడ ఒక బిందువు అనేది ఉంటుంది. ఆ బిందువే ఆ బిందువుని మనం గుర్తించాలి అని చెప్తున్నారు. ఇది లోతైన అంశమే. కానీ ఇది గనక తెలుసుకుంటే ఇంతకంటే మించింది లేదు. ఇది గనక దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఆ సమయాన్ని గనక మీరు గమనిస్తే అసలు చేయవలసినంత మీరు ఇంకెంత చేయాల్సిన ఆ సూక్ష్మమైన ఆ తత్వాన్ని, ఆ సూక్ష్మమైన సమయాన్ని మీరు గమనించగలిగితే అత్యంత అద్భుతం. అది చెప్తున్నారు. అది డెఫినిట్‌గా వస్తుంది. మనకేం కంగారేం లేదండి. చక్కగా గమనించండి. ఎంతైతే చక్కగా శ్రద్ధతో గమనిస్తున్నారో, ఆ శ్రద్ధలో మీరు గమనించినప్పుడు ఉండే అనుభూతి ఏదైతే ఉందో, ఆ అనుభూతి మీకు ఆనందాన్నిస్తుంది. అది మీరు ఎంత శ్రద్ధతో అది గమనిస్తూ ఉండాలి. అది అయితే ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే ఆగుతుందో అక్కడ గమనించండి. మళ్ళా ఎక్కడైతే బయటకొస్తుందో అక్కడ గమనించండి. నేను చెప్పిందే చెప్పిందనుకోండి. ఇది జరిగేది అంతే మరి. ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటది. అలాగే చెప్పాలి కూడా ఇది. సో, శివుడు అంటాడు, పరమేశ్వరుడు అంటాడు దేవితోటి. శ్వాస క్రిందికి నుంచి పైకి వెళుతున్నప్పుడు, శ్వాస క్రింది నుంచి పైకి వెళుతున్నప్పుడు, మళ్ళీ పైనుంచి క్రిందికి తిరుగుతున్నప్పుడు, ఈ 2 మళ్లింపుల్లోనూ ప్రాప్తించుకో. ఎంతో సూక్ష్మము. ఆ వృత్తిని సాక్షాత్కరించుకుంటే సాక్షాత్కారాన్ని కూడా ప్రాప్తించుకుంటావు అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. అంటే ప్రవహింపచేస్తున్నాడు. అంటే వాళ్ళ భావాలే ఎక్కువ. మాటలుండవు కదా! సో, కాబట్టి నువ్వు ఎప్పుడైతే కింద నుంచి శ్వాస బయటికెళ్తుందో, మళ్ళా అదే తిరిగి మీ లోపలికొస్తుందో, దాన్ని నువ్వు ఎంత శ్రద్ధగా గమనిస్తుంటే, ఆ సూక్ష్మ స్థితిని నువ్వు గమనించుకుంటే అక్కడే నీ స్వస్వరూపము, నీ స్థితి అదే. ఆత్మ, ఆత్మ, ఆత్మ అని చెప్పుకుంటున్నాం గదా! అదే నీవు దర్శించుకుంటావు. అదే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతావు అని భగవానుడు, పరమేశ్వరుడు అమ్మకు చెప్తున్నాడు.